జానీ మాస్టర్ కేసులో కొంతమంది అయితే ఇప్పటి వరకు జానీ మాస్టర్దే తప్పని అంటున్నారు. విచారణ చేయకుండా ఎవరిది తప్పు అని అంటే ఎవరు చెప్తారు? ఆల్రెడీ విచారణ జరుగుతోందని జానీ మాస్టర్ కేసుకి సంబంధించి నేరం అంగీకరించారని అంటున్నారు. అవన్నీ కూడా వార్తల్లో వచ్చినవే. జానీ మాస్టర్ కేసును అంగీకరించలేదు. ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తరలిస్తున్నప్పుడు నేను ఏ తప్పు చేయలేదు. ఖచ్చితంగా ఈ విషయంపై నిజానిజాలు బయటకొస్తాయి. నేను బయటకొచ్చాక ఎవరు తప్పు చేశారో మీకే అర్థమవుతుంది అంటూ ఆయన చెప్పారు. ఇదే విషయం చాలామంది డాన్స్ మాస్టర్ కస్తూరి కావచ్చు, ఇంకా బషీర్ మాస్టర్ కావచ్చు, ఇంకా చాలామంది జానీ మాస్టర్ గురించి చెప్పారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అని, దాన్ని అఫీషియల్గా బయటికి తీసుకొచ్చారంటే తెర వెనక అయితే ఏదో జరిగిందంటూ వాళ్ళందరూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రభుదేవ మాస్టర్ కూడా తాజాగా స్పందించినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్పై ఇలాంటి ఎలిగేషన్ రావడం చాలా బాధాకరమని, ఒక నేషనల్ లెవెల్లో పేరు వచ్చినటువంటి కొరియోగ్రాఫర్కి ఇంత స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడాలో మా అందరికీ తెలుసు. కానీ జానీ మాస్టర్ నేను కలిసి చాలా సాంగ్స్కి వర్క్ చేశాను. మరి అలాంటప్పుడు ఎంతో డిసిప్లైన్డ్, అలాగే ఒక కొరియోగ్రఫీ మీద తనకున్నటువంటి ప్రేమ చూసి నేనే కొన్నిసార్లు షాక్ అయ్యాను. అలాగే తను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అంతేకాకుండా తన వర్క్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. డాన్సర్స్తోనూ చాలా రూడ్గా ఉంటారు. అంటే అంత స్ట్రిక్ట్గా జానీ మాస్టరే కాదు, ప్రతి డాన్స్ మాస్టర్. కొంతమంది బాలీవుడ్లో మీరు వచ్చి చూస్తే చెప్పులు విసురుతారు తోటి కంటెస్టెంట్స్ మీద, హీరోయిన్లను కూడా కొడతారు. అలాంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ మొమెంట్స్, వాళ్ళకి పేరు రావాలి అంటే వాళ్ళు అనుకున్నట్టు చెయ్యాలి. మరి దానికి వాళ్ళు చాలా రూడ్గా ఉంటారన్న బిహేవియర్ కూడా వస్తుంది. మరి చాలామంది ఈ సెక్షువల్ అబ్యూస్ ఏదైతే ఉందో అది కనుక ఆయన ఫోర్స్ఫుల్గా చేశారు అంటే 100% అది చట్టపరంగా శిక్షార్హులే. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్ చాలా స్పెషల్గా ఉందని, వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని నేను కూడా విన్నాను. మరి నిజంగానే వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఒక రిలేషన్షిప్ ఉందా లేదా అనేది తెలీదు. కానీ మాస్టర్ లైఫ్ని మాత్రం ఇలా సందిగ్ధంలో పడేశారని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా పోలీసులు, కోర్టు నిజాన్ని నిరూపించాలని నేను కూడా కోరుకుంటున్నానని, ఆ అమ్మాయికే కాదు జానీకి కూడా న్యాయం జరగాలనేదే ఒక డాన్స్ మాస్టర్గా నాది కూడా కోరిక అంటూ ప్రభుదేవ మాస్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది.